వెల్కమ్ టు జీ న్యూస్. నేను మీ నాగార్జున. నిన్న మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం జిల్లాని స్వాగతిస్తాం, కానీ జిల్లాకి బతికి ఉన్న వారి పేరు ఎలా పెడతారంటూ ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే శనివారం రాత్రి ఆ ఇద్దరి మాజీ ఎమ్మెల్యేలకు సురకలంటించిన ఎమ్మెల్యే కందుల. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, నిన్న మీరు మాట్లాడిన మాటలు సబబు కాదు. గత ప్రభుత్వంలో జగనన్న జీవించి ఉంటేనే జగనన్న గోరుముద్ద, జగనన్న కాలనీ, జగనన్న విద్యా కానుక ఎలా పెట్టారని సురకలంటించాడు. అలానే కొనకలమెట్ల మండలంలో 3,000 కోట్లతో రిలయన్స్ కంపెనీ తీసుకొచ్చానని, ఉద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నామని, మీరు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, జాతికి అంకితం చేశామని సంకలు గుద్దుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడలేని మీరు నా గురించి మాట్లాడుతున్నారా? నాకు తెలిసినంత వరకు ఎవరైనా సరే చనిపోయిన వారి గుర్తుగా జిల్లాకు పేరు పెడతారు, కానీ బ్రతికున్న వారి పేరు పెట్టడం అనే సమంజసమాన్ని కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది బహుశా వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇవన్నీ అంటాడు, చనిపోయిన వాళ్ళ పేర్లు పెడతారు, బతుకున్నాడు పేర్లు ఎట్ట పెట్టిండ్రు, వాళ్ళ విజ్ఞతకే వదిలేసినామంటాడు. అంటే మాకు విజ్ఞత లేదా? మరి మీ అయ్యా మీరు ఎట్ట పెట్టుకున్నారు జగనన్న కాలనీలని? బతుకుండగా జగనన్న కాలనీలని ఏ రకంగా పెట్టుకొని ఊరేగారు. ఒక్క జగనన్న కాలనీ పూర్తి చేయలేదు. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడుతా ఉన్నారు. ఇది ధర్మమా, న్యాయమా? మీరే ఆలోచన చేయండి మా అక్కలారా, చెల్లెలారా. వాళ్ళేమో జగనన్న కాలనీ అని చెప్పి జగనన్న పెట్టుకోవాలంట, జగనన్న గోరు ముద్దంట, జగనన్న డ్రాయర్ అంట, జగనన్న బనీనంట పేర్లు పెట్టుకోవచ్చు వాళ్ళేమో. మనం మాత్రం ఇంత పెద్ద కార్యక్రమం మనకు చేసి, ఇన్ని వేల మందికి ఉపాధి చూపించి, లక్షల మంది బతికేదానికి అవకాశం కల్పించినటువంటి ఆ దేవుడి పేరు పెట్టుకుంటామంటే ఓర్రలేకపోతా ఉన్నారే. మరి లాస్ట్ 5 సంవత్సరాలు ఒక్కడు కాకపోతే ఒక్కడన్నా నోరు మెదిపారా, నోరెత్తారా? జగనన్న నువ్వు మర్యాదగా జిల్లా ఇయ్యకపోతే బాగుండదు, నీ ఇష్టమని అనుకుని అనే దమ్ము మీకుందా? మీరు ఆ రోజు అన్నారా? కుయికమని లేదు, ఏడ గుట్టిస్తాడో అని. మేము తెగబడ్డాం, మా ప్రాణాలు సైతం లెక్క చేసుకోకుండా అడ్డంగా నిలబడ్డాం. మా కష్టాన్ని గుర్తించి ఆ పెద్ద ఆయన మనకు న్యాయం చేస్తా అన్నాడు. ఏమొచ్చినాయి? పరిశ్రమలు రాలేదంటారు. అంటే ఇళ్ళ కాగానే పండగ అయిపోయిందా? ఇంకా రాదా? రేపు వెలుగొండ పూర్తి కానివ్వండి, ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొస్తానో అప్పుడు చూడండి. రేపు నీళ్లు లేక, ఈ ప్రాంతంలో ఎటువంటి మౌలిక వసతులు లేక ఈ ప్రాంతానికి ఇండస్ట్రీలు పెట్టేదానికి రాలేదు. రేపు హార్టికల్చర్ హబ్గా తయారు కాబోతా ఉంది మన ప్రాంతం. రేపు నీళ్లు ఉన్నాయంటే పెద్ద పెద్ద కంపెనీలు మన ప్రాంతానికి వస్తాయి. వాళ్ళ మాదిరిగా మన పొలాలు 50 లక్షల కోట్ల రూపాయలు లేవు ఈరోజు. భవిష్యత్తులో ఆ ధరలు పలుకుతాయి. కానీ ఇప్పుడే రేట్లు తక్కువగా ఉన్నాయని చెప్పి త్వరలో మన దగ్గరికి వస్తారు. రిలయన్స్ కంపెనీ తెచ్చా 3,000 కోట్ల రూపాయలతోటి కొనకలమెట్ల మండలంలో కడతా ఉన్నారు. పోయి చూసుకొని రాండి. ఏం సాధించినారు, ఏం చేసినారు అనే వాళ్ళకు సమాధానం. నా జన్మ ధన్యం చేసుకునేదానికి ఈ రోజు వెలుగొండ తీసుకొని వచ్చా, జిల్లా తీసుకొని వచ్చా. నా నిరుద్యోగ యువత కోసం ఆ రిలయన్స్ కంపెనీని తీసుకొని వచ్చా. 30,000 మందికి ఉపాధి చూపించబోతా ఉంది. మీరు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేశారు, ఇన్ని సంవత్సరాలు మీరు ఈ ప్రజలను నమ్మించి మోసం చేశారు. ఒక్క పని మేము ఈ ఊరికి చేశాం, మేము ఈ ప్రాంతానికి చేయగలిగాం, ఈ యొక్క ఊరికి మా వల్ల లాభం జరిగింది అని చెప్పానండి. నేను చెప్పుకుంటా. మీరు పంచల చీరలు ఎగ్గొట్టుకుని ఆ ట్యాంకర్లు అంబడి బిందెలు పట్టుకొని పోతున్నప్పుడు నా కల్లారా చూశాను. మీ బాధ ఏందో చూశాను. పోయి జైపాల్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నాను. 43 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి ఇంటింటికి పైప్ లైన్ తీసుకొచ్చాను. జిల్లా హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ని జిల్లా హాస్పిటల్ మార్చాల్సిందేనని చెప్పి చీరాల పోయే హాస్పిటల్ని మార్కాపురం తీసుకొని వచ్చాను.
3,50,000 ఎకరాలకు వెలుగొండ నీళ్ళు ఇచ్చే సెకండ్ టన్నల్ ని సాధించాను. ఈ రోజు మన యువతకి, మన ప్రతి ఒక్క ఇంటికి ఆశలు నింపినటువంటి జిల్లా సాధించాం. ఈ చెరువు వెంబడి, మన కాల వెంబడి తిరిగి ఈ రోజు చెరువు నింపి అలుగు బారిస్తూ బోరడపాడు చెరువు కూడా నింపుతా ఉన్నాను. ఈ రోజు ఈ రెండిటి వల్ల సుమారు 3,000 ఎకరాలలో బోర్లకు రీఛార్జ్ అవుతా ఉంది. ఎవరి కోసం? మీరు ఎక్కడికి పోయారు? మీరు ఎందుకు పోలేరు? మీరు మోందా తుఫాన్ అప్పుడు ఊర్లోకి పోయి, లేదంటే పట్టణంలో శివారు ప్రాంతాలలో ఇబ్బంది పడుతున్న ప్రదేశాలకు పోయి, అమ్మా తుఫాను వల్ల ఏమన్నా ఉందా, నష్టపోయారా, మీకేమన్నా కష్టం వచ్చిందా, అధికారులు స్పందించారా, ప్రజాప్రతినిధులు ఇచ్చారా, ఏమన్నా ఇవ్వకపోతే చెప్పండి, మేముండి దగ్గరుండి ఇప్పిస్తాం అని ఎవడన్నా చెప్పుకుంటాడు. దాని బోనుకి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చెప్పి ఊరూరో డబ్బు కొట్టుకొని తిరిగేటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వెనక సంకలు కొట్టుకుంటూ పోతున్నటువంటి వాళ్ళని ఏమనాలమ్మా? ఇది ఎవరి కోసమమ్మా? మీకోసమా, మా కోసమా, లేకుంటే వాళ్ళ కోసమా, లేదంటే మన అందరి భవిష్యత్తు కోసమా? మేం చేస్తుంది మన అందరి భవిష్యత్తు కోసం. ఈ రోజు ఆ ఫలాలు మనం చూడలేకపోవచ్చు, మనం తినలేకపోవచ్చు. మన పిల్లలు చూస్తారు, మన పిల్లలు అనుభవిస్తారు. ఒకప్పుడు ఒంగోలు పట్టణం మనకంటే చిన్నది, ఈ రోజు మనకంటే 4 రెట్లు పెరిగింది. దేనికోసం పెరిగింది? జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి. అదే ఈ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ ఇదైతే ఈ 4 నియోజకవర్గాల నుంచి రోజుకు 1,00,000 మంది పైచులకు ఈ టౌన్కి వస్తారు. వ్యాపారాలు జరుగుతాయి, ఉపాధి జరుగుతుంది, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, పెద్ద పెద్ద హాస్పిటల్ కడతారు, పెద్ద పెద్ద విద్యాలయాలు కడతారు. నారాయణ, భాష్యం, ఇంకొకటి చైతన్య, ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు వస్తాయి. ఇవన్నీ వస్తే మన పిల్లల్ని గుంటూరు, విజయవాడ పంపాల్సిన పని లేదు కదా, ఇక్కడే చదివించుకుంటాం కదా. మనం అంతంత డబ్బులు పెట్టాల్సిన పని లేదు కదా, హాస్పిటల్కి అంత దూరం పోవాల్సిన పని లేదు కదా. లలిత హాస్పిటల్ జిల్లా అవుతుందని చెప్పి 1000 గజాలు కొన్నారు, 8 కోట్లు పెట్టి 1000 గజాలు కొన్నారు. బ్రహ్మాండమైన హాస్పిటల్ వాళ్ళు కడుతున్నారు. ఎవరికో దేనికోసం కడుతున్నారు? మన జిల్లా అవుతుందని కడుతున్నారు. అలా ఇంకా వస్తారు, ఇంకా చేస్తారు, బిల్డింగ్లు పెడతారు. బిల్డింగ్ కట్టినప్పుడు మన బేల్దారులందరికీ దుఃఖ దొరుకుతుంది కదా, దాని మీద కొన్ని 100 మంది ఉంటుంది కదా. ఈరోజు మీ ఇల్లులు ఉన్నాయి, 30 లక్షలు చేసినాయి అనుకో, ఇంకొక 5 ఏళ్ళు పోయేసరికి ఊరు పెద్దదేసరికి మీ ఇల్లు 70 లక్షలు 80 లక్షలు పోద్ది కదా. అంటే మీ పిల్లలకి ఇయ్యరా? మీ పిల్లలకు వద్దా? 30-40 లక్షలు ఏమైనా ఉండిలో వేస్తారా? వేయరు కదా. వాళ్ళు వేస్తారు, వాళ్ళు అనుభవించలేరు, వాళ్ళు వేస్తారు ఉండిలో. కానీ మమ్మల్ని ఆశీర్వదించేటువంటి మీరు తప్పకుండా ఫలాలు అనుభవిస్తారమ్మా. ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.